ఇవాళ గూగుల్ పే, ఫోన్పే అమెరికా లాంటి అంత అడ్వాన్స్ కంట్రీలో 10 ఏళ్ళు పట్టింది అది అమలు కావడానికి. కానీ మోడీ గారి నాయకత్వంలో జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసినాడు, బ్లాక్ మనీ ఎత్తరా అని చెప్పి హేళన చేసింది తప్ప, జన్ధన్ అకౌంట్లు ఓపెన్ అయిన తర్వాత ఇవాళ నువ్వు ఎక్కడికైనా పో, ఈ కొత్తగూడెంలో కూరగాయలు కొనుక్కునే కాడికి పో, పళ్ళు కొనుక్కునే కాడికి పో, చేపలు కొనుక్కునే కాడికి పో, జామకాయలు కొనుక్కునే కాడికి పో, చికెన్ సెంటర్కి పో, మల్సన్ సెంటర్కి పో, గూగుల్ పే ఉందని చెప్పి చదువురాని మా తల్లి అక్కడ ప్రదర్శిస్తూ ఉంటుంది. నీకు తెలుసా, ఈ గూగుల్ పే మన దేశంలో చదువురాని మాడబిడలు అమలు చేయడానికి 3 ఏళ్ళే పట్టింది, 3 years ఓన్లీ. అమెరికా 10 ఏళ్ళు పడితే 3 years పట్టింది. యదా రాజా తదా ప్రజ, గది అలా భారత్. నా భారత్ 2014 వరకు నేషనల్ హైవేస్ ఎన్ని కిలోమీటర్లు ఉండేవి? ఇవాళ మీరు అన్ని 120 కిలోమీటర్లతో ప్రయాణం చేస్తున్నారంటే ఎక్కడి అవి? 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉండను, ఈ 10 ఏళ్లలో గన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ దేశ ప్రజానికానికి నా దేశం తక్కువ కాదని చెప్పేటువంటి సత్తా ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు హైదరాబాద్లో చూస్తే నువ్వు ఉప్పల వైపు పో కట్టే ఫ్లైఓవర్, కొంపల్లి వైపు కట్టే ఫ్లైఓవర్, నువ్వు ఎంటర్ అయ్యేటువంటి ఎల్బీ నగర్ కట్టినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ కింద, అమృత్ సిటీల కింద నగరాలను అభివృద్ధి చేసిన చరిత్ర కూడా మోడీ గారిదే. ఇవాళ ఎందుకో చేయలేకపోయినారు గతంలో. ఏముంది మీ హయాంలో? ఎక్కడుంది మీ విజన్? మీకు ఒక విషయం తెలుసా, కరోనా వచ్చినాడు ఎంత హీనంగా మాట్లాడింది. మళ్ళా చైనా నెల రోజులలో 1000 పడకల ఐసీయూ హాస్పిటల్ కట్టగలిగింది. అమెరికా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి కాపాడుకోగలుగుతుంది. కానీ భారత్ లాంటి పేద దేశం, డాక్టర్లు లేని దేశం, ఐసీయూలు లేని దేశం, నర్సులు లేని దేశం, మందులు లేని దేశంలో, ఆక్సిజన్ లేని దేశంలో ఎట్లా ఉంటుంది? శవాల గుట్టలైతే అని చెప్పిండ్రు. కానీ ఈ దేశంలో శవాల గుట్టలు కాలే. ధైర్యం ఇచ్చి దేశ ప్రజానికానికి కింద అన్నం పెట్టి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజలకు దీని నుంచి వెసులుబాటు కల్పించాలని చెప్పి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పకుండా ఇవాళ బాజప్తా భారత ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మీ అందరికీ మనందరికీ 2 డోసులు ఇచ్చి 3rd బూస్టర్ డోసు ఇచ్చి కాపాడినటువంటి దేశం భారతదేశం కదా. అమెరికా ప్రెసిడెంట్ ఏం చేసిండు? దేవుడా అని మొక్కిండు. లండన్ ప్రధానమంత్రి ఏడ్చిండు. మన చనిపోయినటువంటి ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు. కానీ దుఃఖం వచ్చినా దిగమింకొని ధైర్యాన్ని ఇచ్చిండు మోడీ గారు, వ్యాక్సిన్ తెచ్చిండు మోడీ గారు. ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసిన దేశం భారతదేశం. ఇవాళ గుర్తుపెట్టుకోండి. నేను మేధావులకు అడుగుతున్నా, వరల్డ్ బ్యాంక్, భారత్ వరల్డ్ బ్యాంక్ దగ్గర మోకరిల్లుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ అప్పిస్తే తప్ప ఓ పని జరగదు. చంద్రశేఖర్ గారి ఆయాంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వలేము. టుడే భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి ఆయంలో. 11వ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా మళ్ళీ మీరు అధికారం ఇస్తే 3వ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దని చెప్తున్న వ్యక్తి ఇలా మోడీ గారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఎట్ దట్ టైమ్, టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ వన్. మీకు తెలుసా, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానం సంతరించుకున్న దేశం భారతదేశం. ఇవాళ నీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా, నీ టీవీ మేడ్ ఇన్ ఇండియా, నో మేడ్ ఇన్ చైనా టుడే. రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో ఒకప్పుడు మొత్తం ఇంపోర్టే, ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది భారతదేశం. చంద్రమండలం మీద స్వయంగా సొంతంగా మన టెక్నాలజీతో చేరగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్, మీకు అందరు రోజు పేపర్లలో రక్తం చిందని రోజుంది ఆ దేశంలో. నా 7 సిస్టర్ స్టేట్స్, నాగాల్యాండ్, మిజోరాం, బోడో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి. సెపరేట్ దేశాలు కావాలి. ఖలిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లో ప్రతి నిత్యం ఎక్కడొక్కడ బాంబుల మూతలు, తుపాకుల మూతలు, రక్తపు మడుగుల్లో గిలగిల కొట్టుకుంటూ శ్రీనగర్ హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ ఇవ్వలేక అలసిపోయినటువంటి డాక్టర్లు అని చెప్తారు. కానీ వాళ్ళ దేశంలో ఎక్కడ కూడా ఆ రక్తం మడుగులు లేవు, ఆ బాంబుల మూతలు లేవు.
జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇవాళ ప్రశాంతమైన నగరంగా, ప్రశాంతమైన రాష్ట్రంగా, రేపు గొప్ప ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పడబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్. 370 ఆర్టికల్, ఒకే దేశం రెండు చట్టాలు, ఒకే దేశం రెండు జెండాలు, రెండు ప్రధానమంత్రులు ఉండేటువంటి ఆ రోజులలో ప్రధానమంత్రులు బయటికి పోతే ప్రపంచ వేదికల మీద భారత్ ఇదే అంశాన్ని లేవనెత్తేది. గీటికి సమాధానం చెప్పిన విన్నాం. కానీ వాళ్ళ ప్రపంచంలో జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మళ్ళీ ప్రస్తావించేటువంటి హక్కు ఎవరికి లేదని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి గనుడు మోడీ గారు అవునగానే చెప్పండి. ఇక్కడ జై శ్రీరామ్ మీదనే ఓట్లు అడగట్లే. ఇది రియాలిటీ, ఇది రియాలిటీ. ఒకప్పుడు నేను అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు, బుట్టిడిపించిండు ఎయిర్పోర్ట్లో, జేబులు పిసికిండ్రు, అవమానపరిచిండ్రు. మన దేశం నిరసన చెప్పింది, నథింగ్ డూయింగ్ అని చెప్పి, మా అమెరికన్ సిస్టంలో గిట్లా ఉండాలని చెప్పిండాడు. అది మా ప్రెసిడెంట్ అన్న, మరి ప్రెసిడెంట్కి పక్క పెట్టానన్నాడు. నా మోడీ గారికి వీసా ఇవ్వమంటే ఈయన ఒక సంఘ విద్రోహ శక్తి అని చెప్పి రిజెక్ట్ చేసిండు. కానీ ఆ మోడీ ఇవాళ అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతుంది అమెరికా. వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు సప్పట్లు కొట్టి జై మోడీ అంటున్నది మన ప్రజలు కాదు, అమెరికన్ పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లు. వాళ్ళు గక్కడున్నాం మనం. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ అమెరికన్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రధానమంత్రి. కానీ టుడే స్ట్రాంగ్ లీడర్ ఆన్ గ్లోబ్ మోడీ. ఈర్చబడుతున్నాడు. మనం ఒక దేశానికి పోతే ఆఫ్రికన్ దేశంలో ఒక దేశం, చిన్న దేశం, పాపం కాళ్ళకు వంగి నమస్కారం చేసిండు, మోడీ గారు నీ వల్ల మా దేశం కాపాడబడింది అని. ఇట్లా చెప్పుడబోతే చాలా ఉన్నాయి. ఎందుకు ఓటేయాలి మోడీ గారికి? ఎందుకు ఓటేయాన్నో సియాచిన్ మంచు కొండలలో దేశ రక్షణలో భాగం పంచుకున్న సైనికుల కుటుంబాలను అడగమని చెప్తున్నారు యూత్. ఎందుకు ఓటు వేయాన్నో నా అభినందన్ నా దేశ రక్షణలో భాగంగా కర్తవ్య నిర్వహణలో శత్రువు చేతికి చిక్కితే 24 గంటల అల్టిమేటం ఇచ్చి అభినందన తీసుకొచ్చి ఏ పేరెంట్స్కి అయితే అప్పచెప్పిండ్రో ఆ తల్లిదండ్రులు అడగండి మోడీ గారికి ఎందుకు అని చెప్తానంటున్నారు. నా అభినందన చెప్తాను. మోడీ గారికి ఎందుకు కొట్టాను? నేను ఇంతకుముందు చెప్పిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నటువంటి చదువు రాని ఆడబిడ్డలు అడగమని చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కొట్టానో 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టించి సొంత ఇంటికలు నెరవేర్చినటువంటి ఆ కుటుంబాలను చెప్తున్నారు. మోడీ గారికి ఎందుకు కొట్టానో 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ కొట్టేసిన ఇలా మోడీ గారికి ఎందుకు కొట్టానో నా మైనార్టీ మహిళలు 20 ఏళ్ళ పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత త్రిపుల్ తలాక్ పేరిట జీవితం బుగ్గిపాలవుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన బిడ్డ మోడీ గారు. కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారు, ఆ ముస్లిం మహిళని అడిగితే చెప్తారు మోడీ గారికి ఎందుకు కొట్టారు. ఇవన్నీ రియాలిటీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎస్, జై శ్రీరామ్ కూడా అంటాం మేము. ఈ భారత జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కర్తవ్యం కూడా పార్టీకి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం అంటే రోడ్లు వేసేదే కాదు, ప్రభుత్వం అంటే బంగ్లాలు కట్టేదే కాదు, ప్రభుత్వం ప్రజల విశ్వాసాలు కూడా కాపాడే బాధ్యత ఉంటుంది. 500 ఏళ్ల క్రితం నాడు మనకు తెలుసు ఎన్నిసార్లు దండయాత్రలు చేసిండ్రు, ఎక్కడెక్కడ విధ్వంసం చేసిండ్రు, ఏ ఆలయం మీద దోసుకున్నారు, ఏ ఆలయాలు మొత్తం దోపిడీకి గురైనాయని గురించి నేను ఇప్పుడు మీకు చరిత్ర చెప్పాల్సి లేదు. కానీ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో 2 గొప్ప ఇతిహాసాలు, అదొకటి రామాయణ ఇతిహాసం, రెండవది మహాభారత ఇతిహాసం. అది రామాయణ ఇతిహాసానికి చిహ్నం నా అయోధ్య రామ మందిరం. 500 ఏళ్ల క్రితం కోల్పోతే 100 మంది చనిపోయిన నా ఆలయం కావాలని, వేలాది మంది జైలపాలైన నా ఆలయం కావాలని శిలాన్యాసం చేసిండ్రు. అప్పీజ్మెంట్ పాలసీలో భయపడి కట్టలేకపోయింది ఆనాటి ప్రధానమంత్రి. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి నా దేశ ప్రజల కోసం 11 రోజుల పాటు నిష్ఠతో ఉపవాస దీక్ష పాటించి ఆలయాన్ని ప్రారంభించి దేశ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి సంస్కృతి కాపాడిన బిడ్డ మోడీ గారు. ఇవాళ తప్పంటవా నువ్వు చెప్పు. అందువల్ల ఇవాళ మోడీ గారికి మీకు పోలిక ఎక్కడిది? డబుల్ మెడికల్ కాలేజ్ మీకు తెలుసు, మెడికల్ కాలేజ్ దేశంలో డబుల్ అయిపోయినాయి 10 ఏళ్ళ.
నువ్వు పోలిక లేదు, నక్కకు నాగలు నీకు ఏమవుతావు? ఇక్కడ ఉండే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నాకు ఓటేయింది, 14 సీట్లు గెలిపింది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఎట్లయితేనే చెప్పు, నువ్వు ఎట్లయితే 2014లో ప్రతిపక్ష హోదా రాలే కదా నీకు, 2019లో ప్రతిపక్ష హోదా రాలే కదా నీకు. నీ హయాంలో ఏముండే? ఇంతకుముందు చెప్పినట్టు స్కాములు తప్ప. సగటు భారతీయుడు 10 ఏళ్లలో నా మోడీ అని చెప్పి గల్లెగిరేసే స్థాయికి వచ్చింది. గుర్తుపెట్టుకో, ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, సొంత మంత్రులు జైలుకు పోలే ఎక్కడ. ఇవాళ భారత్ అక్కడుంది. ఇవాళ నువ్వెక్కడ? నీకు 14 ఇస్తున్నాడ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లంక బిందెలు తీసుకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటున్నాడు. అయితే అదే 543 సీట్లు దేశంలో. అప్కి బార్ 400 పార్. ఈ నిదానం నేను ఇవ్వట్లే, ఇది దేశ ప్రజలు ఇస్తున్నారు. ఫిరేక్ బార్ మోడీ సర్కార్. ఇది నేను ఇస్తలేను, ప్రజలు ఇస్తున్నట్టు. ఏ ప్రజలు ఆశీర్వదిస్తే ప్రధానమంత్రి అవుతారో, ఏ ప్రజలు ఆశీర్వదిస్తే ఈ దేశానికి ఒక ప్రభుత్వం వస్తుందో గా ప్రజలు ఇస్తున్న నిదానం అప్కి బార్ 400 పార్. ఈ వచ్చి ఈ 14 ఇట్లా నన్ను గెలిపి అని చెప్తే ఇప్పటిదాకా మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మా వినోద్రావు గారు, మా సీతారామయ్య గారు. మాకు కూడా బ్రహ్మాండంగా ఓట్లు పడి మీకు గెలుపుతామంటాను. అంటే నిజమా అంటున్నాను. ఖమ్మం గెలిచిన తర్వాత 16 సీట్లు గెలితే అని చెప్తున్నాను నేను. వారు వినోద్రావు గారు ఓటు నాకు టికెట్ కావాలని చెప్పాలంటే ఎందుకు పోతే ఒక నెలకు అనవసరం ప్రశాంతంగా ఉండవు, మంచిగా ఉండరాదని చెప్పిన. మంచిగా వ్యాపారం చేసుకుని ప్రశాంతంగా ఉండక నీకెందుకు రాజకీయాలని చెప్పి అడిగాను. అలా పోయిన తర్వాత ఆగమనం అవుతాం, ఇట్లా ఉండదని చెప్పాను నేను. రోజులు చాలా మారిపోయినాయి, నువ్వు కిందికి రావాల్సి వస్తుంది, వస్తావా అని చెప్పాడు. వస్తా అన్నాడు. మొన్న ఆయన అంటాడు నేను కూడా గెలుతా కావచ్చు సార్ అంటాడు. ఎట్లా అని అడిగాను. ఏ ఊరికి పోయినా నాకే ఓట్లేసిన అంటాను. ఒక నిశ్శబ్ద విప్లవం ఈ దేశంలో కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వ్యాపించడం కూడా వాస్తవం. అలా ఇక్కడ మొన్న ఒక ఆయన అంటాడు, నల్లగొండ జిల్లా ఆయన, నేను ఆ జిల్లాలో ఉండగానే ఎక్కడిదా బీజేపీ అంటాడు. నీ కిందికి మినీలు వచ్చేదాకా తెలియ బిడ్డ అని చెప్పాడు. ఎక్కడుందో ఎన్నెందు వెతికినా అందందే ఉంటుంది అనేది రేపు తెలుస్తుంది 4వ తారీఖు తర్వాత అని చెప్పాడు. ఏం చెప్తాను? ఎవరి